అరే తిండి సూపర్ రా. ఎంత సమ్మగా ఉందిరా. నువ్వు కూడా వచ్చి కూకోవచ్చు కదా. ఇదేమైనా పెళ్లి భోజనం పెట్టరా కూకో నాటికి రావద్దేటి. బాగా చెప్తాడు. ఎరా అప్పలరాజు గారు కానీ ఫోన్ చేసినాడేట్రా? వాడు అండమాన్లో మంచి గుంటను మరిగినట్టున్నారా, అందుకే మనల్ని మర్చిపోయినాడు. అసలు వడ్డీలు కరెక్ట్ గా కట్టియాలరా, తేడాలు వస్తే తగులైపోద్ది. వడ్డీ కట్టేస్తే చాలు కదా. అంతేరా. సత్తిగోళ్ళగా ఉన్నాడు. ఒరే సత్తి, అమ్మ నా కొడుకు భూలోకం కూడా చూసినాడు. నేను వస్తానే. ఒరే రండి రండి, బాబు నన్ను ఒగ్గండి. ఇవాళ నీ సంగతి నేను చూసేస్తానురా. ఒరే సంవత్సరం అయిందిరా, డబ్బులు ఇవ్వకుండా దొబ్బేస్తున్నాడు. ఆ దొంగ నా కొడుకు. ఒరే ఆ నొట్టుకోండి రా, ఒట్టు ఒక్కేస్తాను. అసలే ఇవాళ డబ్బులు ఇచ్చే వరకు నన్ను ఒక్కండి రా బాబు. ఒరే బాబు నన్ను ఒగ్గేరా బాబు, నా దగ్గర డబ్బులు లేవు, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. ఆ కాళ్ళే నేను పట్టుకుంటాను, నా డబ్బులు ఇచ్చిరా బాబు. అయితే నమ్మవా? తప్పదు. కానీ నీ కర్మ బాగా ఎత్తుకోరా. యథజన్మ ఎత్తాడని రండి రా పోదాం. డబ్బులు ఇవ్వమంటే చూడు ఏడు చూపిస్తున్నాడు. బాగుంది ఈ పద్ధతి, ఏదో చాలా బాగుంది. ఇది అన్ని చోట్ల వాడవచ్చు. పిన్నమ్మ వీటిని ఎగిరెడతావా? ఎగిరెట్టాలా? పిన్నమ్మ చూడు ఎంత పెద్ద కోణమో, బెలేరుంది. నువ్వు ఎప్పుడైనా తిన్నావా? అవి మనం తినటానికి కాదమ్మా, పెద్ద పెద్దోళ్ళు బాగా డబ్బున్నోళ్ళు వాళ్ళు తినటానికి. మరి మనం ఎప్పుడూ తినలేమా? ఇవి బాగుంటాయమ్మా. చేపలు పెట్టింది మనమే కదా, మరి మనమే ఎందుకు తినలేము? ఆది బాబు డబ్బులేం కావాలేట్రా? 20 రూపాయలు కావాలండి. 30 తగ్గించేస్తాను రా. మొన్న ఒక చేప కూడా పడలేదు. ఈ ఆలలో ఉంటుందో. ఓ పరిగి 2 రోజులు డబ్బులు ఇవ్వలేదట్రా? ఇచ్చేస్తానులే, సాయంత్రం వెళ్తాం కదా ఏటకి. నీకు ఇప్పుడు ఏం డబ్బులు కావాలట్రా? 500 తీసుకుందాం ఎట్రా? తీసుకోరా. 500 తెలుసు కదా నీకు పద్ధతులు నేను. ఓరు కొత్త చెప్తావేటే. ఇస్తాను సాయంత్రం. ఏట ముందు నాకెయ్యాలి రోయ్. అలాగే. ఎర్లండ్ తెచ్చినావురా? 6 కానాగట్టు తెచ్చినానే. 10 తెచ్చుకోరా. పీనాల్సిన కూడా ఓరు చూసినావు కదరా, డబ్బులు లేక భూలోకం కొడతారు అడిగినాను. జాతర రే, ఆ మూడెప్పండి రా, మూడెప్పండి రా. ఓరు బోసన్న జాతర రే, గట్టిలా. ఏరన్నా అడిగా చేపలాడు నాగేడ్రా. గుంటని బడికి పంపకుండా నీ తోటకొచ్చిన వేట్రా? అయిపోతాడు మీ సత్తిగాడు, నాకు అయిపోతాడు రా. వీడికి ఈ మధ్య ఆస్కాలు ఎక్కువైపోయినారా. బాగా చెప్పాడు రా. ఒరే ఈ పాలు మన సత్తిగాడిని కూడా పడవెక్కించదురా. మంచి సూరంగా సాపాలు చూడండి కోనాలు. నీకు మాటలు ఎక్కువ కొంత కూర సరిగా కట్టేసి పడినట్టుందిరా. నాగండి మొత్తానికి కోన పడింది.
అప్పుడేమంతాడో విష్ణుదేవుండా యాವುದು వయసూరు ఏం రానేద్రా ఇయ్యాల కూడా ఇలా అయిపోయినది పరీక్ష ఓరు చాలా సేపు అయిపోయినది కదరా ఓరు చెప్పండి చెప్పండి సరైన ఏటబడి 3 నెలలు అయినది. ఈ గంగమ్మ తల్లి ఏటరా మన మీద ఇంత కోపం పెట్టేసుకున్నది. ఓరా డాలర్లో ఉంటుండగా మనకేట పడతాయి రా. అరే ఇన్ని నెలలు ఎత్తే ఒకటే కోన పడింది ఏటరా. ఏదో ఒకటి పడింది కదరా ఎర్రలోపు తీరిపోద్ది. అరే రోజు రోజుకి అప్పుతాడు మెడకు చుట్టూ పోతుందిరా. మరి చూసుకోండి రా, నెమ్మదిగా దించండి. పోసన్నా, గట్టి జాగ్రత్త పట్టుకో. పట్టుకో. రాము అరే రాము జాగ్రత్త. రోజు కొత్త నీకు కొట్టాయి. ఓరి పరిగ్గా వచ్చేసిన వేటి సరికేం బాగా పడినట్టుందిరా. అంత ఎక్కువేం పాడినదిరా బారుకి వెళ్ళినాం సరేనే దించు దించు. ఇవాళ ఏటి ఆడుకోద్దురా నోకలకే డబ్బులు లేవు. కథలు చెప్పగా వడ్డీలకి దీన్ని జమ కట్టు. ఒకేసారి పడినాను నోకి వెళ్ళిపోకరా. అలాగే అలాగే మరి అప్పు ఎలా తీరుతుందా బొంగొగ్గు. దళారులు వడ్డీ వ్యాపారుల చేతిలో చిక్కి సతమతమవుతున్న సంప్రదాయ మత్స్యకారులపై ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వరుస తుఫానుల వల్ల కోస్తా ప్రాంతాలన్నీ తడిసి ముద్దవుతున్నాయి. తీర ప్రాంతాలలో మత్స్యకారులను వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశించారు. విశాఖపట్నంలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కాకినాడ, మచిలీపట్నం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమయ్యాయి. ఏంటైనా ఏ కప్పాడు గడుచుకోడు ఏకెళ్ళినారే పడ బోల్తో పడిపోయినది గడుచుకోడు గలంతా అయిపోయినాడు. మరి బోసు మరి మరి పోసు వాడు ఎంతసేపు వినిపించుకోకుండా ఆ రావు వాడితో కలిసి ఎట్టుకెళ్ళినాడే. ఏటైనదో ఏటో అదేం లేదు వినిపించుకోడు కదా. పర్వాలేదే కంగారు పడుతూ మేము ఉన్నాం కదా చూసుకుంటాం. వర్షంలో కుక్కున్నావేటే. మొదట కత్రీనా, తర్వాత లైలా, ఇప్పుడు రంభ. ఈ తుఫాన్లు సృష్టించిన బీభత్సానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ వరదల వల్ల అధికారులు, నాయకులు 100 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. చూస్తూనే ఉండండి నిరంతర ప్రత్యక్ష ప్రసారాల టీవీ 111. సింపుల్ అయ్యా, 4 మసాలా క్లిప్పింగ్ తగిలిస్తే టీఆర్పీ పెరిగిపోద్ది. హలో సార్. హాయ్, ఐఎమ్ టీ రంగపతి. మీడియాలో అందరూ ముద్దుగా నన్ను టీఆర్పీ అంటారు. మరి మీరు? రవి, వైజాగ్ బ్యూరో. ఓ వైజాగ్ మంచి లాభసాటి ప్లేస్. రంగురాళ్ళ టైంలో మీరు 4 రాళ్ళు వెనకేసుకుని ఉంటారు, అవునా? ఎక్కడ సార్? ఏ దొంగ, ఏదైనా మీ ఫీల్డ్ వర్క్ వాళ్ళది అదృష్టం అంటే. ఏముందిలేండి సార్, సన్లైట్ మాకు, శాటిలైట్ మీకు. నానా గడ్డి తిని మేము కవరేజ్ చేసుకొస్తే మీరు డెస్క్లో పెట్టి తొక్కేస్తారు. ఏదైనా ఉంటుంది, కొంచెం మమ్మల్ని కూడా కవర్ చేసుకుంటే బాగుంటుంది. ఏమంటారు? భలేవారే సార్ మీరు. మిమ్మల్ని మర్చిపోతామా? మీ వైజాగ్ వాళ్ళ మీద నాకు నమ్మకం ఉందిలేండి. హాయ్ స్వప్న. హలో. నువ్వు చేసిన ప్రోగ్రామ్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఏమన్నారు సార్? నీ డ్రెస్ అదిరిందని బోల్డ్ ఎస్ఎంఎస్లు వచ్చాయి. విషయం గురించి కాదా? అవన్నీ ఎవడు పట్టించుకుంటాడు? మనం ఇప్పుడు లేట్ గా వెళ్తే ఎడిటర్ గారు పట్టించుకుంటారు. పదవయ్య బాబు. అమ్మో వీడియో సీతయ్య, వాడి మాటే తప్ప ఎవడి బాధ పట్టించుకోడు. రాష్ట్రంలో మరుగుదొడ్ల కన్నా టీవీ సెట్లు, ఇళ్ల కన్నా సెల్లు ఎక్కువ ఉన్నాయి. తిండి తిన్నా తినకపోయినా సెల్ చార్జ్ చేయించుకుంటున్నారు. పెళ్ళాం పిల్లల్ని చూడకపోయినా న్యూస్ ఛానల్స్ చూస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఏజ్. అందుకే దేశంలో 560 ఛానళ్లు, అందులో 100కు పైగా న్యూస్ ఛానల్స్. దట్స్ ద పాపులారిటీ ఆఫ్ న్యూస్. అవును సార్, దేశంలో ఏ దరిద్రం జరిగినా, ఏ ఘోరం జరిగినా న్యూస్ ఛానల్స్ కే టీఆర్పీ ఎక్కువ ఉంటుంది. మిస్టర్ టీఆర్పీ సార్,
న్యూస్ అంటే మసాజ్ పార్లర్స్లో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేసి అన్సెన్సార్డ్ బ్లూ ఫిల్మ్లు చూపించడమో, జరిగిన నేరాన్నే మళ్ళీ మళ్ళీ చేయాలి అన్నంత గ్లామరస్గా చూపించడమో కాదు. న్యూస్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఒక డాక్టర్ సర్జరీ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేస్తాడో ఒక న్యూస్ని అందించేటప్పుడు మనం అంత జాగ్రత్తగా అందివ్వాలి. ఎస్ సార్. ప్రెస్ కార్డ్ చేతిలో ఉంది కదా అని మన స్టాఫ్ ఎవరైనా బ్లాక్ మెయిలింగ్లు చేయడం, పోలీసులతో కుమ్మక్కై లంచాలు తీసుకోవడం లాంటి పిచ్చి పిచ్చి పనులు ఏమైనా చేస్తే మీడియాలో ఉండకుండా చేస్తానని చెప్పండి. అర్థమైంది కదా? జనాలకి అన్ని వ్యవస్థల మీద నమ్మకం పోతుందండి. కనీసం మనమైనా నిలబడదాం.